అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెలువలనని సహోదరులు నిశ్చయించిరి. 3వ వచనం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనుల దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషం కలగజేసిరి. 4వ వచనం. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. 5వ వచనం. పరిసయ్యుల తెగల విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలని చెప్పిరి. 6వ వచనం. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను. 7వ వచనం. సహోదరులారా, ఆరంభముందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీరు నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. 8వ వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గుర్చే సాక్ష్యం ఇచ్చును. 9వ వచనం. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. 11వ వచనం. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. 12వ వచనం. అంతటా ఆ సమూహమంతయు ఊరుకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. 13వ వచనం. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. సహోదరులారా, నా మాట ఆలకించుడి. 14వ వచనం. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమోయేను వివరించి ఉన్నాడు. 15వ వచనం. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. 16వ వచనం. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు. 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచినని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడినది. 18వ వచనం 19వ వచనం. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక. 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. 21వ వచనం. ఏలైనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించు వారి ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేలు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుటకు యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. 23వ వచనం. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. 25, 26 వచనాలు. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగాను. 27వ వచనం. కాగా యూదాను సీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. 28, 29 వచనాలు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. 31వ వచనం. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. 32వ వచనం. మరియు యూదయ శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున
పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. 33-34 వచనాలు. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. 35వ వచనం. అయితే పౌలును బర్నబాయు అంతియొక్కలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచుండేది. 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనేను. 37వ వచనం. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను. 38వ వచనం. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచిన. 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. 40-41 వచనాలు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్.